వచ్చినప్పుడు ఏం చేస్తాం? నేను కోపం వచ్చినప్పుడు రవిని చూస్తూ కూర్చుంటాను. కోపం వచ్చినప్పుడు ఫోన్ కొడితే వెళ్ళి కూర్చుంటున్నావు ఆమె ముందు. టీవీలో చూస్తూ నాకు ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటాను. పటాస్. నాకు కోపం వస్తే నా గర్ల్ ఫ్రెండ్ గట్టిగా వాటేసుకుంటా. ఆమె కోపం వస్తే నేనే వాటేసుకుంటా. పటాస్. ఇలాంటి ప్రశ్న పెళ్ళాం అడిగితే కోపం వస్తుంది. మన కాపురం మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే కోపం వస్తుంది. మన కాపురం మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ అయితే గుడ్ అని టిక్ చేయండి, ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ మీద, లేదా వెరీ బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్. అలాగే కమెంట్స్ కూడా రాయండి ప్లీజ్. డి నన్ ఆఫ్ ది అబోవ్. పటాస్. ఇలాంటి ప్రశ్న పెళ్ళాం అడిగితే కోపం వస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇండియా ఓడిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు వైఫ్ వచ్చి ఏ కూర చేయాలి, ఏ స్నాక్స్ చేయాలి ఇప్పుడు అని అడిగినప్పుడు నేను నీ కడుపు కోసమే కదా అడుగుతుంది. ఏం పోతుంది? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా ఓడిపోతుంటే మాకెంత మానసిక శోభ ఉంటుందో మీకేం తెలుసు? కాదు కాదు, శోభ ఎవరు? పటాస్. పాపం ఒక ఆయన ఏంటంటే పిల్లలు టార్చర్ భరించలేకపోయాడు. ఒకరోజు దేవుని పిలిచాడు. మా ఆవిడ టార్చర్ భరించలేకపోతే అంతా మర్చిపోవాలి, నా గతం అంతా చెరిపోవాలన్నాడు. దేవుడు ఏం చేశాడంటే అతను మైండ్ తీసి కొత్త మైండ్ పెట్టాడు. ఏమైనా ఇప్పుడు నీకు కొత్త మైండ్ ఫిక్స్ చేశాను, మీ ఆవిడ ఏమైనా గుర్తొస్తుందా అంటే తన పేరు మాత్రం లైట్గా గుర్తుంది అన్నాడు. సిస్టమ్ ఎంత అప్డేట్ చేసినా కూడా వైరస్ మాత్రం పోవట్లేదు. పటాస్. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. టాయిలెట్కి ఎలా వెళ్ళాలి తెలియక పిల్లాడు ఉన్నాడు. అరే టాయిలెట్కి ఎలా వెళ్ళాలన్నాడు. జిప్పు తీసి వెళ్ళాలంటున్నాడు. ఏ మగవాడైనా మగవాడిగా పుట్టిన తర్వాత బ్యాంకాక్ వెళ్తాడు కానీ పిల్లని తీసుకెళ్ళరు. ఇలానే మా ఆవిడ అడిగింది, ఏంటండి ఎప్పుడు చూసినా బ్యాంకాక్ ఒక్కరే వెళ్తారు, నన్ను ఎందుకు తీసుకెళ్ళరు అన్నాడు. టిఫిన్ బాక్స్ పట్టుకొని ఎవడైనా రెస్టారెంట్కి వెళ్తాడా? పటాస్. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు.